హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వారంలో నేను సోమవారం నుండి శనివారం వరకు అయితే వర్క్స్ అయితే చేశాను. నేను ఏమేమి వర్క్స్ అయితే చేశాను అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా నేను సోమవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే గృహప్రవేశం అయితే ఇంకా అవ్వలేదు. గృహప్రవేశం అయిన తర్వాత ఆ వీడియో అయితే వస్తుంది. అలాగే నేను మంగళవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే మీకు ఇక్కడ బోర్డు అనేది చెదలు పట్టేసింది చూసారు కదా, మీటర్ అలాగే మీకు ఐసోలేటర్కి సంబంధించినంతా మీకు పోయింది. ఇది మీకు గోడ లోపలికి మీటర్. అలాగే అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా మీకు ఫ్లోరింగ్ నుండి వచ్చింది. ఆ కేబుల్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అదంతా మనం చుట్టూ ఆ చెక్క అవన్నీ తీసేసి ఓపెన్ మెయిన్ బోర్డ్ అయితే వేయాలి. ఓపెన్ మెయిన్ బోర్డ్ వేసి మీటర్ బయటికి తీసుకొచ్చేయాలి. ఇలా నేను ఓపెన్ మెయిన్ బోర్డ్ అయితే వేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ మెయిన్ బోర్డ్ వేసుకుని ఎంసీబీస్ అయితే వేసుకున్నాను. ఈ మెయిన్ బోర్డ్ పక్కన ఉన్నటువంటి చెక్కను కూడా తీసేసి చుట్టూ మీటర్ ప్లాంక్ అయితే వేసుకుని మీటర్ బయట గోడ మీదకి అయితే వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే లోపలికి ఉన్నట్టు ఉంది కదా, బయట వేసుకోవాలి. ఇది మీకు స్విచ్ బోర్డ్ అయితే వేసాను. ఇది కామన్ స్విచ్ బోర్డ్, బయట లైట్లు అవి వెలగడానికి ఆ స్విచ్ బోర్డ్ అయితే ఉపయోగపడుతుంది. ఇది మీకు నేను సోమవారం చేసినటువంటి వర్క్. ఇది ఇంకా అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అది జరుగుతున్న వర్క్ నేను మళ్ళీ వారంలో అప్లోడ్ చేస్తాను. తర్వాత నేను బుధవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే ఒక బిల్డింగ్లో నేను కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అయిపోయింది. గృహప్రవేశం కూడా అయిపోయింది. అందులో నేను షో లైట్లు వాల్ లైట్లు అయితే వేశాను. ఇది మీకు వాల్ లైట్ అనేది చూసుకుంటే ఈ విధంగా ఉంది మీకు. అలాగే మీకు బయట ఎంట్రన్స్లో నేను ఇలా మీకు ఒక చేతకు ఒక చిలుక లైట్ అనేది వేసాను చూడండి. ఇది మీకు వాళ్ళు బెంగళూరు నుండి అయితే తెచ్చుకున్నారు లైట్స్ అయితే. ఇలా మీకు ఈ విధంగా ఉంటుంది. అలాగే మీకు ఈ సీతకోక చిలుక పక్కనే మీకు ఒక హ్యాంగింగ్ లైట్ అయితే ఉంది. ఇది మీకు ఎక్కువగా రైల్వే స్టేషన్స్లో మీకు హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంది. ఇది కూడా మీకు షో లైట్ పర్పస్ కింద ఉంటుంది. ఇది మీకు ఎంట్రన్స్ అయితే ఉంటుంది. బయట మీకు మెయిన్ డోర్ పక్కన అయితే ఉంటాయి ఈ లైట్స్ అనేవి. ఇలా మీకు సీతకోక చిలుక ఒకటి, మీకు వీల్ టైప్లో మీకు లైట్ అయితే ఉంటుంది, హ్యాంగింగ్ లైట్. ఇది మీకు లైట్ విషయానికి వస్తే తర్వాత మీకు ఈ లైట్ అనేది మీకు గ్లాసు బాల్స్ కింద ఉన్నాయి చూసారు కదా, ఆ బాల్స్ కింద ఉన్న వాటిలో మీకు ఎల్ఈడి బల్బ్స్ అయితే ఉంటాయి. ఆ ఎల్ఈడి బల్బ్స్ వేసుకుని ఇది మీకు హ్యాంగింగ్ లైటే. ఇది కూడా ఇది వాళ్ళకి షాప్ అయితే ఉంది, ఆ షాప్లో బిగించమన్నారు. ఆ షాప్లో బిగించని చూడొచ్చు మీరు. లైట్ అయితే ఈ విధంగా ఉంది. ఇలా మీకు బయట నుండి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. లోపల మీకు పైన గాల్లో మీకు ఇలా క్లాంప్ అయితే ఉంటుంది. క్లాంప్ అనేది మనకి ఇలా బిగించుకుని మీకు రెండు వైర్ల కింద కనిపిస్తున్నాయి చూసారు కదా, ఆ వైర్లలో నుండే వాటికి పవర్ సప్లై అయితే వెళ్తుంది. దీనికి చోక్ కూడా ఉంటుంది. చోక్ పైన అయితే బిగించేస్తాం కదా, లోపల ఉంటుంది. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే మీకు ఒక బిల్డింగ్లో అయితే నేను హోమ్ థియేటర్ వర్క్ చేస్తున్నాను. హోమ్ థియేటర్ బయట మీకు కారిడార్, మీకు ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది హోమ్ థియేటర్ వెనకాల. ఈ కారిడార్లో మీకు 4 సీలింగ్ లైట్స్ అయితే వస్తాయి. ఇక్కడ నేను యూజ్ చేసేటువంటి లైట్ ఏంటంటే మీకు ఫుల్-ఎక్స్ కంపెనీ 16 వాట్ డౌన్ లైట్స్ అయితే యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మొత్తం మీకు ప్లెయిన్ సీలింగ్ అయితే ఉంటుంది. 4 ఫీట్ అయితే ఉంటుంది సీలింగ్ అనేది. మీకు విడ్త్ వచ్చి 4 ఫీట్, లెంత్ వచ్చేసరికి మీకు 25 ఫీట్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ 5 ఫీట్కి ఒక లైట్ అయితే వేసుకున్నాను, 4 లైట్లు వచ్చేలాగా. ఇక్కడ మీకు లైట్స్ అనేది వేస్తున్నప్పుడు ఛానల్ అయితే వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఛానల్ వచ్చినప్పుడు ఏం చేస్తారన్నా మీరని అడిగారు. ఛానల్ వచ్చినప్పుడు ఛానల్ కట్టర్తో ఛానల్ అయితే కట్ చేసేస్తాను. కట్ చేసేసి ఏ విధంగా బెండ్ అనేది వేస్తాను కూడా చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఛానల్ని. అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి ఈజీగా బెండ్ వేసుకోవచ్చు. ఇలా మనకి ప్రాపర్గా కటింగ్ అయిపోయిన తర్వాత మీకు అన్ని బెండ్ వేసుకున్నాను చూసారు కదా. ఛానల్స్ అనేది అలా మనకి లోపలికి నొక్కేసుకుని కటింగ్ అయిపోయిన తర్వాత లైట్ ఎక్కించుకుంటే సరిపోతుంది. తర్వాత నేను మీకు బెడ్రూమ్ అనేది 4 లైట్లు అయితే వేసాను చూడండి. 16 వాట్ డౌన్ లైట్లు 4 వేసాను. సెంటర్లో ఫ్యాన్ వస్తుంది. ఫ్యాన్ అనేది మీకు పిఓపి వాళ్ళు అయితే వేస్తున్నారు ఫ్యాన్ అనేది. ఇది మీకు ఓవరాల్గా. తర్వాత నేను అక్కడ అదే ఫ్లోర్లో స్విచ్ బోర్డ్స్కి అయితే వైరింగ్ అయితే లాగడం పూర్తయింది. ఇందులో స్విచ్ బోర్డ్స్ అయితే వేసుకోవాలి. ఇది మీకు 8 మాడ్యులర్ మీకు బెడ్రూమ్లో ఉండేటువంటి బోర్డు ఇది. తర్వాత మీకు అక్కడ బెడ్రూమ్లోనే వాష్రూమ్ అయితే చూసుకోవచ్చు. బయట 4 మాడ్యులర్ బోర్డు పైన మీకు గ్రేజర్, ఎగ్జిస్ట్ ఫ్యాన్, మీకు ఒక లైట్ అయితే ఉంటుంది, లైట్ పాయింట్. అలాగే ఇది మంచం దగ్గర మీకు 2-వే కనెక్షన్ బోర్డ్స్ ఇవి. ఈ పక్క బోర్డు, ఈ పక్క బోర్డు అయితే ఉంటుంది. ఇది మీకు ఒక పెద్ద హాలు. ఆ హాల్ని వీళ్ళు హోమ్ థియేటర్ కింద సెపరేట్ చేసుకున్నారు. పార్టేషన్ కింద వుడెన్ పార్టేషన్ అయితే చేయించుకున్నారు. ప్రజెంట్ అయితే ప్లైవుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత మనకి ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకుంటారు. ఇది మీకు ఓపెన్ వైరింగ్ వస్తుంది హోమ్ థియేటర్ లోపల. అంటే రూమ్ అనేది బయట నాయిస్ అనేది, బయట ఉన్నటువంటి శబ్దాలు అనేవి లోపల రాకుండా
ఇలా వీళ్ళు ఈ విధంగా వుడ్ తోటి చేయించుకుంటున్నారు. ఇక్కడ మీకు అందులో మీకు 12 మోడ్యులర్ బోర్డు అయితే మీకు కారిడార్ ఉందని చెప్పాను కదా, మీకు 25 ఫీట్ 4 ఫీట్ కారిడార్లో మీకు 12 మోడ్యులర్ బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ సాకెట్లు, సీలింగ్ లైట్ పాయింట్లు అయితే వస్తాయి. లోపల మీకు హోమ్ థియేటర్ లోపల నేను పైప్ లైనింగ్ అయితే చేసుకుని మీకు ట్యూబ్ లైట్ ఫిట్టింగ్ అయితే వేసుకున్నాను చూడండి. ఇక్కడ బీమ్ దగ్గర కూడా ఒక ట్యూబ్ లైట్ అయితే వస్తుంది, అంటే ఎల్ఈడి ఫిట్టింగ్ వస్తుంది. ఇలా మీకు ఓపెన్ పైపే రన్ చేశాను. ఇలా ఓపెన్ పైపే ఉంటుంది లోపల. ఇలా మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు సీలింగ్ ఫ్యాన్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఛార్జింగ్లు పెట్టుకోవడానికి ఒక బోర్డు అయితే వేయమన్నారు. ఇక్కడ ఒక బోర్డు అయితే వేయడం జరిగింది. ఇలా మీకు ఓవరాల్గా మీకు ప్రొజెక్టర్ అనేది చూసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ స్ట్రైట్గా మీకు స్క్రీన్ అనేది ఉంటుంది. ఇలా మీకు సింపుల్ హోమ్ థియేటర్ కింద అయితే చేయించుకుంటున్నారు. అలాగే నేను శుక్రవారం అదే ఫ్లోర్లో నేను ఈ స్విచ్ బోర్డ్స్ అన్నిటికి నేను పవర్ సప్లైని అయితే లాక్కున్న తర్వాత మెయిన్ బోర్డ్ అయితే వేయాలి కదా. మెయిన్ బోర్డ్ అనేది మీకు ఇది ఆ ఫ్లోర్లో మీకు లిఫ్ట్ రూమ్ అనేది ఉంటుంది. ఆ లిఫ్ట్ రూమే మీకు స్టోర్ రూమ్ కింద ఉంటుంది. ఆ లిఫ్ట్ రూమ్లోనే మనం ఈ మెయిన్ బోర్డు అనేది ఉంటుంది. ఇన్వర్టర్ కూడా ఉంటుంది ఇది లిఫ్ట్ రూమ్లో. ఇది లిఫ్ట్ మీకు హైడ్రాలిక్ లిఫ్ట్. ఇది ఇక్కడ మీకు మోటార్ అనేది హైడ్రాలిక్ ఆయిల్ని పంప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు లిఫ్ట్ కిందికి పైకి వెళ్తూ ఉంటుంది. ఇది మీకు లిఫ్ట్కి సంబంధించిన మెయిన్ బోర్డు ఒకటి ఉంది. అలాగే మనకి ఆ రూమ్కి సంబంధించినటువంటి మెయిన్ బోర్డు అయితే ఒకటి ఉంది. పైన ఉన్నటువంటిది రూమ్కి సంబంధించినటువంటి మెయిన్ బోర్డు. ఇది మీకు ఇన్వర్టర్ వైర్. ఇది ఇన్వర్టర్కి ఒక ఎంసీబీ అయితే వేస్తున్నాను. తర్వాత నాకు మెయిన్ బోర్డ్స్ అయితే వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. కింద మెయిన్ బోర్డు ఏమో మీకు లిఫ్ట్ది, పై మెయిన్ బోర్డు వచ్చి పైన మీకు హోమ్ థియేటర్ రూమ్ది, గెస్ట్ రూమ్ది అయితే ఆ పై మెయిన్ బోర్డు. ఇది మీకు ఓవరాల్గా. ఇక్కడ నేను ఒకసారి ఇన్వర్టర్ పవర్ సప్లై అయితే ఆప్ చూశాను. ఆపితే మీకు ఇన్వర్టర్ పనిచేస్తుందో లేదో చూస్తున్నాను. ఇన్వర్టర్ అయితే మీకు బ్యాకప్లోకి అయితే వెళ్ళింది. ఇది మీకు ఎక్సైడ్ కంపెనీ ఇన్వర్టరే. మళ్ళీ నేను ఇన్వర్టర్ ఆన్ చేసిన తర్వాత మీకు బ్యాకప్ నుండి ఛార్జింగ్ మోడ్లోకి అయితే వెళ్ళింది. ఇది మీకు ఓవరాల్గా మెయిన్ బోర్డ్స్ విషయానికి వస్తే. ఇక్కడ మీకు కారిడార్లో మీకు 4 సీలింగ్ లైట్స్ అయితే వెలుగుతున్నాయి. ఓవరాల్ నేను స్విచ్ బోర్డ్స్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లైటింగ్ అనేది మీరు చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక లైట్ అయితే వేసాము చూసారు కదా, ఇక్కడ ఒక లైటు. అలాగే మీకు ఈ బీమ్కి ఒక లైట్, ఇక్కడ ఒక లైట్. ఇది మీకు ఫిలిప్స్ 36 వాట్ ఉన్నటువంటి లైట్స్ అవి. లైటింగ్ అయితే బాగుంది. ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా చూడొచ్చు, ప్రొజెక్టరు. అలాగే మీకు ఇక్కడ 12 మోడ్యులర్ బోర్డు, ఇది ఒక మీకు 8 మోడ్యులర్ బోర్డు. ఇది ఇలా మనకు ఓపెన్ వైరింగ్ అనేది చేసుకుని మనం ఈ విధంగా వేసుకోవడం అయితే జరిగింది. తర్వాత మీకు బెడ్రూమ్ అనేది చూసుకుంటే వెనకాల ఇది గెస్ట్ రూము. ఈ గెస్ట్ రూమ్ కింద చూసుకుంటే మీకు లోపల స్విచ్ బోర్డ్స్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ మీకు 2 వే కనెక్షన్స్ అయితే వేయాలి. 2 వే కనెక్షన్ 2 వే స్విచ్చెస్ అయితే వేయాలి. 2 వే స్విచ్చెస్ అయితే తక్కువ వచ్చాయి. అవి 2 వే స్విచ్చెస్ అనేది వేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది మీకు వాష్రూమ్లో మీకు చూసుకోవచ్చు. బయట 4 మోడ్యులర్ బోర్డు ఇది. ఇక్కడ మీకు స్విచ్చెస్ అనేది మీకు లెగ్రాండ్ కంపెనీ చార్కోల్ ఇది లింకస్ మోడల్లో చార్కోల్ కలర్ లేకపోతే గ్రే కలర్ అంటారు స్విచ్చెస్ అనేవి. ఇది మీకు 4 మోడ్యులర్ బోర్డు. ఇది బాత్రూమ్కి, వాష్రూమ్కి. ఇది మీకు ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. బెడ్రూమ్లో మీకు 4 సీలింగ్ లైట్లు అయితే చూడొచ్చు, 16 వాట్ డౌన్ లైట్లు. ఇక్కడ 2 వే కనెక్షన్స్ అయితే వేసుకోవాలి, 2 వే స్విచ్చెస్. తర్వాత మీకు ఓవరాల్గా క్యాప్ అనేది పెట్టుకుంటే మీకు బ్లూ కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది. గ్రే కలర్ స్విచ్చెస్, బ్లూ కలర్ ప్లేటు. ఇది మీకు లెగ్రాండ్లో ప్రీమియం స్విచ్ బోర్డ్స్. ఇవి మీకు బాగుంటాయి క్వాలిటీ అనేది. ఇది మీకు 8 మోడ్యులర్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత నేను మీకు శనివారం చేసినటువంటి వర్క్ ఏంటంటే శ్రీ రమేష్ జ్యువెలర్స్ అనేది ఒక లెటరింగ్ బోర్డ్ అయితే బిగించాను చూడండి. ఇలా మీకు ఏసీబీ షీట్ పైన లెటరింగ్ బోర్డ్ అయితే బిగించాలి. మనం మార్కింగ్ చేసుకుని ప్రాపర్గా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు మార్కింగ్ అనేది మెజర్మెంట్ షార్ట్ అనేది ఇచ్చారు కదా మనకి, దాని ప్రకారం మనం మార్కింగ్ అయితే చేసుకుని వైట్ పెన్సిల్తో మనం అయితే డ్రాయింగ్ గీసాం చూడండి. ఇలా డ్రాయింగ్ గీసుకుని ఒకసారి ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళకి చూపించాలి. ఇలా వస్తుంది, ఫిక్సింగ్ చేసామంటారా వద్దనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏసీబీ షీట్కి ఒకసారి మనం హోల్ వేసామనుకోండి, మళ్ళీ ఆ హోల్ మనం కవర్ చేయలేము, చాలా కష్టం. ఇది మీకు కొంచెం కాస్ట్లీ కూడా ఎక్కువ ఉంటుంది ఏసీబీ వర్క్ అనేది. ఇలా మీకు ఈ విధంగా అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మార్కింగ్ అంతా అయిపోయింది. మీకు బ్లూ కలర్ లైన్ కింద అయితే చేసుకుని మీకు వైట్ కలర్ పెన్సిల్తో అయితే మార్కింగ్ అయితే చేయడం జరిగింది కదా. తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి కనెక్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా లైటింగ్ అయితే వెలుగుతుంది. శ్రీ రమేష్ జ్యువెలర్స్ అనేది ఇలా మీకు ఈ విధంగా చూడొచ్చు. ఇవి మీకు వామ్ వైట్ లైట్స్, ఇవి ఎల్ఈడి లోపల. ఇలా మీకు దూరం నుండి చూస్తే మీకు ఆఫ్లో ఉన్నప్పుడు బోర్డు అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అది ఆన్ అయిన తర్వాత మీకు బోర్డు అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అయితే అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.